3 సార్లు తాగితే చాలు మీ పొట్టలో ఎంత కొవ్వున్నా సరే అది మైనంలా కరిగిపోతుంది. మీరు 100 కేజీలు బరువున్నా గానీ 40 కేజీల వరకు బరువనే తగ్గుతారు. దాదాపుగా మీరు 60 కేజీల బరువుకైతే వస్తారండి. అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మీరు ఇప్పటి వరకు చాలా ట్రై చేసి విసిగిపోయి ఉంటే గనక అవన్నీ పక్కన పెట్టి ఒకసారి దీన్ని ట్రై చేయండి. 100% రిజల్ట్ అయితే వస్తుందండి. అండి, వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. అధిక బరువును తగ్గించుకోవడానికి ఒక మంచి ఎఫెక్టివ్ రెమెడీని అయితే తయారు చేసి చూపించబోతున్నానండి. మీరు ఎక్సర్సైజ్లు చేయవలసిన పని లేదు, నడవలసిన అవసరం లేదు. కూర్చుని ఇంట్లో ఉండే వాటితోనే ఇలా తింటూ మీరు బరువు తగ్గొచ్చండి. మీకు నచ్చిన ఫుడ్ తింటూ 1 కప్పు పెరుగులో ఇది కలుపుకుని తిన్నారంటే గనక చాలా ఈజీగా సన్నగా అయిపోతారు. మనం ఎలాంటి శారీ కట్టుకున్నా ఎలాంటి డ్రెస్ వేసుకున్నా గానీ చాలా అందంగా కనబడతామండి. మరి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న గిన్నెలోకి 1 కప్పు వరకు పెరుగును తీసుకుందామండి. పెరుగు అనేది బరువు తగ్గడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. పెరుగులో ఎన్నో రకాల పోషకాలు అయితే ఉన్నాయండి. చాలా మంది పెరుగు తింటే బరువు పెరుగుతామేమో అని అనుకుంటారండి. పెరుగు కొన్ని రకాలుగా తీసుకోవడం వల్ల బరువు అనేది తగ్గడానికి ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. పెరుగులో చాలా ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. మనం ప్రతిరోజు తినే ఆహారంలో పెరుగు తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అలాగే పెరుగులో ఉండే ప్రోటీన్లన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచి మేలు చేస్తాయండి. పెరుగులో కార్బోహైడ్రేట్లు అలాగే ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది, కండరాలను బలంగా తయారయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును సైతం కరిగించడంలో పెరుగు చాలా చక్కగా సమర్థవంతంగా పనిచేస్తుందండి. జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా శరీరానికి తగినంత శక్తినివ్వడంలో ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. ఒక బౌల్లోకి 1 కప్పు వరకు పెరుగునైతే తీసుకున్నాం కదండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెమెడీని యాడ్ చేసుకోవడానికి శనగలు అయితే తీసుకోవాలండి. ఒక చిన్న కప్పు వరకు శనగలను అయితే వేసుకోవాలి. ఇలా శనగలు నీటిలో వేసుకుని కడిగేసుకోవాలి. ఆ తర్వాత శనగలు నిండేటట్టుగా నీళ్లు పోసుకుని రాత్రంతా కూడా శనగలు నాననివ్వాలండి. ఈ విధంగా మనం శనగలు నానబెట్టుకున్నవి రెడీ చేసి పెట్టుకోవాలి. శనగలు బరువు తగ్గడానికి అద్భుతమైన వరం అనే చెప్పాలండి. శనగల్లో ప్రోటీన్స్ అలాగే ఫైబర్ చాలా ఎక్కువగా ఉందండి. శనగల్లో ఉండే ప్రోటీన్స్ కండరాలను బలంగా ఉంచుతుంది. మనం తినే ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. శనగలను తినడం వల్ల కడుపు నిండిన భావన కలిగిస్తుందండి. దీని వల్ల మనం ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటాము. అలాగే మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరిగిస్తుంది. మన శరీరానికి కావలసినంత ఎనర్జీని రోజంతా అందించడంలో శనగలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. వెయిట్ లాస్ అవడానికి ఇది బెస్ట్ అనే చెప్పాలండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి 1 క్యారెట్ అలాగే 1 కీరదోస తీసుకోవాలండి. క్యారెట్ కీరదోస వెయిట్ లాస్ అవ్వడానికి ఎంతో బాగా హెల్ప్ అవుతుంది. క్యారెట్ లో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని కూడా మన స్కిన్ అనేది గ్లో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ అందించడంలో క్యారెట్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఈ రెండింటిని కూడా శుభ్రంగా కడుక్కుని పైన చెక్కు అయితే తీసేసుకోవాలి. క్యారెట్ ని ఒక గ్రాటర్ సహాయంతో మెత్తగా తురుముకోవాలండి. ఇలా వీలైనంత సన్నగా క్యారెట్ ని తురుముకుంటే సరిపోతుంది. మన బాడీకి కావలసినంత నీటి శాతాన్ని అందించడంలో ఈ రెండు కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. కీరదోస కూడా వెయిట్ లాస్ అవ్వడానికి అలాగే కడుపు నిండిన భావన కలిగించడానికి కూడా ఇది ఎంతో చక్కగా హెల్ప్ అవుతుందండి. ఈ విధంగా 1 క్యారెట్ ని అయితే తురుముకోవాలి. మనం కీరదోసను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుందండి. కీరదోసను కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకుందామండి. కీరదోస ముక్కల్ని కూడా ఒక చిన్న బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ముందుగా నానబెట్టుకున్న శనగల్ని కూడా ఇలా ఒక చిన్న బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇక్కడ మనం 3 రకాల పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నామండి. నానబెట్టుకున్న శనగలు, కీరదోస ముక్కలు, క్యారెట్ తురుము, ఈ మూడింటిని ఏ విధంగా వాడాలో ఇప్పుడు చూద్దామండి. 1 కప్పులోకి అయితే పెరుగు తీసి పెట్టుకున్నాం కదండి. మనం నానబెట్టుకున్న శనగల్ని ఇందులో వేసుకోవాలి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు నానబెట్టుకున్న శనగ వేసుకుని పెరుగులో కలిసేటట్టుగా అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. క్యారెట్ తురుముని, కీరదోస తురుముని కూడా ఇందులో వేసేసుకోవచ్చండి. మీరు కావాలనుకుంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చండి. అలాగే యాపిల్స్ కూడా వేసుకోవచ్చండి. యాపిల్స్ ని బీట్రూట్ ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని చక్కగా ఈ పెరుగులో కలుపుకోవచ్చండి. అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. ఇది బరువు తగ్గడానికే కాకుండా తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. మనం పెరుగులో మిక్స్ చేసినవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవేనండి. శనగలు,
క్యారెట్ తురుము, అలాగే కీర దోస ఈ 3 కూడా పెరుగులో కలిసేటట్టుగా అంతా కూడా ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుందామండి. మీరు కావాలనుకుంటే జీలకర్రని లైట్ గా వేయించి పొడి కింద తయారు చేసుకుని జీలకర్ర పొడిని కూడా ఇందులో వేసుకుని కలుపుకోవచ్చు అండి. మీకు డైరెక్ట్ గా కావాలనుకుంటే ఈ విధంగా కూడా వేసేసుకోవచ్చు. చిటికెడంతా మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ ని కూడా వేసుకుందామండి. మరీ ఎక్కువ వేసుకోకూడదండి. మీకు బీపీ ఉన్నట్టయితే స్కిప్ చేసేయండి. నార్మల్ గా ఉన్నట్టయితే కొంచెం సాల్ట్ ని కూడా వేసుకుని అంతా కూడా బాగా కలిపేసుకుందాము. జీలకర్ర శరీరంలో ఉండే కొవ్వును కరిగించడానికి ఎంతో బాగా హెల్ప్ అవుతుంది. ఇది మెటబాలిజం పెంచుతుంది. మీరు కూర్చున్నా పడుకున్నా మీ శరీరంలో ఉండే కొవ్వును కరిగించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. మన శరీరంలో ఏ భాగంలో పేరుకుపోయిన కొవ్వునైనా గానీ ఇట్టే కరిగించడానికి ఇది చాలా పవర్ఫుల్ గా శక్తివంతంగా పనిచేస్తుందండి. ఇది మీరు ట్రై చేసిన తర్వాత మీ పొట్ట భాగం చాలా ఫ్లాట్ గా అయిపోతుందండి. నేను ట్రై చేశానండి. ట్రై చేసిన తర్వాత చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. ఆ తర్వాత ఈ రెమెడీ తయారు చేసి మీకైతే షేర్ చేస్తున్నానండి. ఈ పెరుగు మిక్సింగ్ తినే ముందు మనం ఒక పవర్ఫుల్ డ్రింక్ అయితే తయారు చేసుకోవాలండి. ఒక గ్లాసులోకి గోరువెచ్చగా ఉండే వేడి నీళ్ళని అయితే వేసుకోవాలండి. మనం ఎంత వేడినైతే తాగలుగుతామో అంత వేడి నీళ్ళని కూడా ఒక గ్లాసులోకి అయితే వేసుకోవాలి. ఒక బద్ద నిమ్మరసాన్ని కూడా పిండాలండి. వెయిట్ లాస్ జర్నీలో మనకి అద్భుతంగా పనిచేసేది ఒక స్పెషల్ డ్రింక్ అండి ఇది. లెమన్ జ్యూస్ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇది బాడీలోని మెటబాలిజం పెంచుతుంది. శరీరంలో ఉండే కొవ్వును కరిగించడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ డ్రింక్ తాగడం వల్ల రోజంతా కూడా మనం చాలా ఉత్సాహంగా ఉంటామండి. శరీరంలోని కొవ్వును ఎనర్జీగా మారుస్తుందండి. గోరువెచ్చగా తాగితే గనక చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు హనీని వేసుకుందామండి. ఇందులో కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. హనీ వేసుకుని తాగడం వల్ల ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి. కొవ్వును కరిగిస్తుంది. తేనె వేసుకుని కలపడం వల్ల నీరసం రాకుండా శరీరానికి శక్తినివ్వడంలో హనీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపును తాగడం వల్ల మంచి హుషారునివ్వడానికి, శక్తినివ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మన శరీరంలో ఏ భాగంలో పేరుకుపోయిన కొవ్వునైనా గానీ కరిగించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. ఉదయాన్నే లేవగానే ఈ డ్రింక్ ని అయితే తాగాలి. ఈ డ్రింక్ తాగిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదండి, టిఫిన్ చేసే సమయంలో ఈ పెరుగు మిక్స్ ని తినాలండి. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. మన శరీరానికి ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది. బరువు తగ్గించడం సహాయపడుతుందండి. ఈ విధంగా మీరు ప్రతిరోజు ఈ డ్రింక్ ని, ఈ పెరుగు మిక్స్ ని తిన్నట్టయితే మీకు 7 రోజుల్లోనే పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగిస్తుంది. ఈ పొట్ట అనేది సన్నగా, ఫ్లాట్ గా, అందంగా అయిపోతుందండి. మీరు ఏ శారీ కట్టుకున్నా, ఏ డ్రెస్ వేసుకున్నా గానీ చాలా అందంగా కనబడతారు. తప్పకుండా ఈ రెండింటిని ట్రై చేయండి. మీరు 100 కేజీలు బరువు ఉన్నా గానీ 60 కేజీల వరకు ఉంటారండి. అంటే దాదాపుగా మీరు 40 కేజీల వరకు బరువు తగ్గడానికి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. మరి వీడియో చూసిన తర్వాత మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యాచురల్ రెమెడీస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.